తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గత 5 రోజులుగా రాజానగరం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో పులి సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు, ఆ రహదారి గుండా ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా వీబీసీ కళ్యాణ మండపం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో పులి సంచరించడం వాహనదారుల కంటపడింది. దీంతో ఆ భయం కాస్త ఇంకా ఎక్కువైంది. మరోవైపు పెద్ద పులి సంచారంతో స్థానిక అటవీశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. రాజానగరం, ఆ చుట్టుపక్కల స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాహనదారులు, స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు అన్ని రెడీ చేస్తున్నారు. జనావాసాల్లో నుంచి దారి మళ్లించి అడవిలోకి పంపేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. ఓ వీడియో సందేశం ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. రాజమండ్రి దివాన్ చెరువు సమీపంలో పెద్ద పులి సంచరిస్తుందని అధికారులు చెప్పడం, స్థానిక సీసీ కెమెరాల దృశ్యాలు నమోదయ్యాయని, స్థానిక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదురా. లాస్ట్ ఆ సైజ్ ఏంట్రా, లోపల దూకింది రైట్ సైడ్ కి. ఒరే ఇందాక నెంబర్ దాన్ని భయపెట్టేసి ఆ లోపల పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు, ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదురా. లాస్ట్ ఆ సైజ్ ఏంట్రా, లోపల గత కొన్ని రోజులుగా రాజానగరంలో పెద్ద పులి సంచరిస్తూ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి వాహనదారులు కావచ్చు, స్థానికులు సైతం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరి మీద అటాక్ చేస్తుందోనని వారు నిత్యం ఆ భయం గుప్పిట్లో ఉన్నారు. గత 5 రోజులుగా కూడా అక్కడ పెద్ద పులి సంచరిస్తుంది. మన ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా విజువల్స్ చూడొచ్చు. రోడ్డు దాటుతున్నటువంటి పెద్ద పులిని కొంతమంది కారులో ఉన్న వాళ్ళు తమ కెమెరాల్లో బంధించారు. మరోవైపు అటవీశాఖ అధికారులు సైతం ఇటు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంపులుగా రోడ్లపైకి వెళ్లాలి, అనవసరంగా రోడ్డుపైకి రావద్దు, జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సైతం సూచిస్తూ ఉన్నారు. మరోవైపు పులిని బంధించేందుకు సైతం అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం దేవాన్ చెరువు వై జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఎస్వీబీసీ కళ్యాణ మండపం దగ్గరలో పులి సంతరిస్తున్నట్లుగా క్లియర్ వీడియో మనకి దొరికింది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, దాంతోపాటు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ధృవీకరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వహించాల్సినటువంటి సమయం ఇది. నేషనల్ హైవే వెళ్ళేవారు కానీ, దేవాన్ చెరువులో వారు కానీ, అదేవిధంగా ఆ యొక్క 0 పాయింట్ దగ్గర నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కానీ చూస్తే ఆ పులి యొక్క మూవ్మెంట్ ఏ పక్కకి వెళుతుంది ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, మనం చూసామంటే నిన్న ఉన్నటువంటి ఆ కెమెరాల్లో ఆ పులి కూడా చాలా పెద్దగా మనకు కనిపిస్తోంది. అయితే అటవీశాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లాలో గత 5 రోజుల నుంచి కూడా పులి సంచారం, భయాందోళన పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి సమయంలో దివాన్ చెరువు సమీపంలో ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ రోడ్డు పైన అయితే పులి సంచరిస్తున్నట్లు కనిపించింది. దానికి సంబంధించి అంటే అటుగా వెళ్తున్న స్థానికులు అయితే మాత్రం దాన్ని వీడియో తీసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఆ పులిని కనుక చూస్తే కనుక అతి పెద్దగా కూడా చాలా పెద్దగా ఉంది పులి. దానికి సంబంధించి ఆ వీడియో ఆధారంగా అటవీశాఖ
అధికారులు అయితే మాత్రం సుమారుగా 300 నుంచి 400 కేజీల బరువు అయితే ఉంటుంది. దాని వయసు అయితే మాత్రం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలో వయసు ఉండే అవకాశం కూడా ఉందని కూడా మన అధికారులు అయితే మాత్రం సూచనలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక భయంకరంగా పెద్దగా కూడా పులి ఉన్నట్లయితే మాత్రం సంచరిస్తున్నట్లు అది ఎస్విపిసి ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి రోడ్డు దాటి ఒక తోటలోకి వెళ్ళిపోయిన విజువల్స్ కూడా మనం చూసాం. అయితే మనం ఒకసారి పులి కనుక చూసుకుంటే కనుక గత 5 రోజుల నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇటు రాజానగరం నియోజకవర్గం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా పులి సంచారం 5 రోజులైతే మాత్రం నడిచింది. ఇటు పోలవరం జిల్లా నుంచి అయితే పులి వచ్చి ఉంటుంది అని చెప్పి అధికారులు అయితే మాత్రం ప్రాథమిక అంచనా అయితే మాత్రం వేస్తున్నారు. సీతానగరం మండలం చిన్న కొండేపూడి, పెద్ద కొండేపూడి వద్ద మొదటి రోజు అయితే మాత్రం పులి పాదముద్రలను అయితే మాత్రం గుర్తించి పులి సంచారం జరుగుతుందని చెప్పి అధికారులు అయితే మాత్రం ధృవీకరించిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే రెండో రోజు అయితే మాత్రం తొర్రేడు గ్రామ సమీపంలో ఒక ఆవు పైన, ఒక లేగదోడ పైన కూడా పులి అయితే దాడి చేసింది. దాడి చేసిన అనంతరం మూడో రోజు అయితే మాత్రం పులి కూడా చాలా సైలెంట్గా ఉంది, ఎటువంటి పాదముద్రలు కూడా గుర్తించలేదు. 4వ రోజు ఉదయం అయితే గాడాల పరిసర ప్రాంతంలో పులి పాదముద్రలను అయితే అధికారులు గుర్తించారు. 4వ రోజు సాయంత్రం అంటే గాడాల దగ్గర నుంచి దివాన్ చెరువు వరకు కూడా పులి ప్రయాణించినట్టు కొన్ని పాదముద్రలు కూడా గుర్తించారు. దివాన్ చెరువు పరిసర ప్రాంతంలో అయితే పాదముద్రలతో పాటు ఒక వీడియో కూడా, అంటే పులి ఎలా నడుస్తుంది, ఎంత పరిమాణంలో ఉంది, ఏ స్థాయిలో ఉంది అనే అంశం అయితే మాత్రం క్లియర్గా కూడా వీడియోలో కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఈరోజు ఉదయం అంటే మనం చూసుకుంటే కనుక రఘునందపురంలో కూడా ఒక గేదె పైన కూడా దాడి చేసినట్టు కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ఇటు 2 నియోజకవర్గాల్లో ప్రజలైతే మాత్రం ఎవరు కూడా భయాందోళన చెందవద్దు, అయితే ఎవరు ఒంటరిగా వెళ్ళొద్దు అని చెప్పి అధికారులు సూచనలు కూడా చేయడం జరిగింది. మైక్తో అనౌన్స్మెంట్ కూడా చేసిన అనంతరం కూడా అంటే పులి ఎక్కడైతే సంచరిస్తుందో ఆ ప్రాంతంలో పాఠశాలలు కూడా సెలవు అయితే మాత్రం ప్రకటించిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం శ్రీరాంపురం, రఘునందపురం, పిడింగొయ్య పరిసర ప్రాంతంలో పులి పాదముద్రలను అయితే గుర్తించిన అధికారులు అయితే మాత్రం పులిని పట్టుకునేందుకు బోనులతో పాటు ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో కూడా పులి సంచారాన్ని అయితే మాత్రం పసిగట్టే ప్రయత్నాలు అయితే మాత్రం అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం చేస్తున్నారు. ఇటు రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పి సూచనలు అయితే మాత్రం చేస్తున్నారు. అయితే పులి సంచారానికి అయితే మాత్రం ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే కనుక ఎటువంటి మనుషుల మీద అయితే మాత్రం దాడి చేసిన దాఖలాలు అయితే మాత్రం కనిపించలేదు. ఇది పోలవరం జిల్లా నుంచి అంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అయితే మాత్రం పులి తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చి ఉంటుంది. అయితే అభయారణ్యంలోకి పంపేందుకైతే మాత్రం ఇటు అటవీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష, సతీష్, అంటే ముఖ్యంగా చూసినట్లయితే అంటే చాలా పెద్ద సైజులో ఉండటంతో అది కూడా రోడ్డు పైన సంచరిస్తుండటంతో ఇప్పటికే ప్రజలు భయం గుప్పిట్లోకి వెళ్తున్నారు. ఎక్కువగా ఏ ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు? మరోవైపు పులిని బంధించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక నిన్న ఇప్పుడు వరకు కూడా పాదముద్రలు అయితే చూశారు. అయితే పులిని క్లియర్గా చూడలేదు. నిన్న ఎస్విపిసి ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతంలో సంచరిస్తున్న సమయంలో ఒక అటుగా వెళ్తున్న స్థానికులు కారులోంచి అయితే పులిని వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఒక సంచలనాన్ని, ఒక అల్చల్ అయితే మాత్రం క్రియేట్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దాని ఆధారంగా పులి ఏ పరిమాణంలో ఉంది, ఎంత పెద్దగా ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా చూసిన నేపథ్యంలో భయం మరింతగా పెరిగిందనే చెప్పాలి. అయితే అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం ప్రత్యేకంగా అంటే మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇటు రాజానగరం నియోజకవర్గం కానీ ఇటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఇటు సీతానగరం టు దివాన్ చెరువు అంటే ఈ పరిసర ప్రాంతంలో సీతానగరం నుంచి తొర్రేడు, గాడాల మీదుగా దివాన్ చెరువు అయితే మాత్రం వచ్చింది. దివాన్ చెరువు పరిసర ప్రాంతంలో శ్రీరాంపురం, పిడింగొయ్య, కొలమగొయ్య ఈ పరిసర ప్రాంతంలో అంటే రఘునందపురం ఈ పరిసర ప్రాంతంలోనే పులి సంచారం ఉన్నట్లు అధికారులు అయితే మాత్రం గుర్తించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలి, ఒంటరిగా ఎవరో బయటికి వెళ్ళొద్దు. అయితే పులి సంచారం సాధ్యమైనంత వరకు కూడా పగల సమయంలో అయితే ఏదో ఒక చోట సైలెంట్గా అయితే మాత్రం పులి ఉండే అవకాశం ఉంది. కేవలం రాత్రి సమయంలోనే ఎక్కువగా సంచరిస్తున్న నేపథ్యంలో ఎవరో కూడా ఒంటరిగా రాత్రి సమయంలో బయటికి రావద్దు, పొలం పనులకు కావచ్చు, లేకపోతే ఇది ఏ సమయంలో కూడా బయటికి రావద్దని చెప్పి అధికారులు అయితే మాత్రం సూచనలు చేస్తున్న నేపథ్యంలో పులిని పట్టుకునేందుకు మాత్రం పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులు బోన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష, థ్యాంక్ యూ సతీష్. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా లాస్ట్. ఆ సైజ్ ఏంటి రా?
లోపల దూకింది రైట్ సైడ్ కి. ఆగండి ఆగండి